న్యూస్ ఉమ్మడి అమరచింత ఆత్మకూరులో ఘనంగా కీర్తిశేషులు శ్రీ వీరారెడ్డి జయంతి వేడుకలు. ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో కీర్తిశేషులు, మాజీ శాసనసభ్యులు, మాజీ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్, ప్రజానాయకులు వీరారెడ్డి గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన తనయుడు, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు కె. ప్రశాంత్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నిర్వహించిన ఈ కార్యక్రమాలు సేవా స్ఫూర్తితో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల, ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద వీరారెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. ప్రజల పక్షాన నిలబడి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన వీరారెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి విశేష సేవలు అందించారని పలువురు నేతలు కొనియాడారు. ప్రజల సమస్యలను దగ్గరుండి ఆలకించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. అదే సేవా దృక్పథాన్ని కొనసాగిస్తూ కె. ప్రశాంత్ కుమార్ రెడ్డి, తండ్రి ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో ముందంజ వేస్తున్నారని నాయకులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగమణి రాజేష్, మహేష్, వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు మొగిలి గంగాధర్ గౌడ్, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎన్ఎస్యుఐ, ఇంటెక్ నాయకులు, మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తండ్రి గారైన వీరారెడ్డి గారి 79వ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అక్కడికి విచ్చేసిన ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గారు, అలాగనే వార్డు మెంబర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, మండల నాయకులు, కోఆప్షన్ సభ్యులు, మహిళలు అందరికీ, స్టూడెంట్స్కి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి పదంలో, అది అమరచింత నియోజకవర్గం కానీ ఇప్పుడున్న 119 నియోజకవర్గాల్లో కానీ మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పోతుంది. ఒకటి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, సుదీర్ఘ 40-42 రాజకీయ జీవితాల్లో మా తండ్రి గారైన వీరారెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, డీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు, ఆప్కాప్ చైర్మన్గా ఉన్నారు. కాకపోతే ఆయన లోపల నాకు నచ్చింది, నేను మాట్లాడాల్సుకున్న ఒకటి ఏంటంటే, ఆయన నమ్మింది ఒకటే, ప్రజలు ఉంటేనే నాయకులు ఉంటారు, ప్రజలు లేకపోతే నాయకుడు ఉండడనే ఒక భావనతోనే ముందుకు పోయాడు. చనిపోయేంత వరకు కూడా పవర్లో ఉన్నా, పవర్లో లేకున్నా కానీ వాళ్ళే నన్ను ఎమ్మెల్యేని చేసిండ్రు, వాళ్ళకి ఏం కావాలన్నా నేను చూసుకోవాలి, నా వంతు నేను సాయం చేయాలి, ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా కానీ వారికి ఏం కావాలన్నా వాళ్ళ ఊరు కానీ, వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళకి అభివృద్ధి పదంలో నడపాలనే దృక్పథంతోనే నాకు ఎప్పుడైనా ముందుకు సాగింది. ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు మనమందరం కూడా అదే అవలంబించాలి. తలకు మించిన సహాయం అవసరం లేదు. మనము బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, మైనార్టీలు అందరికీ కూడా సాధ్యమైనంత వరకు, మనందరం నాయకులమే కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఎటువంటి సాయం చేయాలి అటువంటి సాయం చేయాలి. అలాగనే ఒకటి ముఖ్యంగా ఆయన నమ్మింది, నేను కూడా నమ్మింది ఏంటంటే, ఆయనకు వెన్నుపోటు రాజకీయాలు ఇష్టం లేదు. ఏదున్నా ముక్కుచుడిగా మారుతుంది. అమ్మా నీకు చేస్తా, లేదా నీకు చేయను, నేను కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీకి చేయను, లేదు మాకు అలయన్స్ అయింది, ఆనాడు 2018లో అలయన్స్ అయింది, టీడీపీ అలయన్స్ అయింది, దయాకర్ రెడ్డి గారు, సీతమ్మ గారు వచ్చినప్పుడు డైరెక్ట్ చెప్పిండు నేను చేస్తున్నా, ఎందుకంటే మా పార్టీ ఆదేశం ఇచ్చింది నాకు, మీరు నిశ్చితంగా ఉండండి, మీరు చేసుకోండి అని చెప్పింది. ఆనాడు 2004లో టికెట్ రానప్పుడు సొందా సుధాకర్ గారు, మన సుధాకర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా డైరెక్ట్ చెప్పండి, అమ్మ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది, పార్టీ ఏం చెప్తే దాన్నే మేము అనుసరిస్తాము, దాని వెంటనే ఉంటాము. అంతేగాని ఆయనకు ముందు ఒక మాట చెప్తే వెనుకొక మాట చెప్పే ఎప్పుడు కూడా ఆయన దాన్ని ప్రోత్సహించలేదు, ప్రోత్సహించకూడదు. దయచేసి మనందరం కూడా అలాగనే ఉండి, మనందరం కూడా మన ఆత్మకూరు కోసము, మన నియోజకవర్గం కోసము, మనకు ఏం కావాలన్నా కానీ మన ఎమ్మెల్యేగా మనం గెలిపించుకున్నాము, వాళ్ళతో మాట్లాడి మనకు కావాల్సినంత మనం సమకూర్చుకొని చేసుకోవాలి. గట్టిగా మనకు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు గట్టిగా మనకు రెవెన్యూ డివిజన్ కావాలి, లేకపోతే నియోజకవర్గం కావాలి, నియోజకవర్గం అభివృద్ధి పద్ధతికి పోతామంటారు. సో దాని గురించి మనం పోరాడదాం, సాధిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు కాబట్టి మనకు అవన్నీ ఈజీగా అయితే, అలాగనే మనకు ఇప్పుడు దూరాల నుంచి మన రోడ్ కూడా వచ్చింది, గద్వాల పోయే రోడ్. సో మనకు కూడా నెట్వర్క్ పెరుగుతుంది,
రోడ్డు మార్గం నెట్వర్క్ పెరుగుతుంది, రాకపోకలు బస్సు రాకపోకలు పెరుగుతాయి, వచ్చిపోయే వాళ్ళు బాగా పెరుగుతారు. కాబట్టి మనకు కూడా మహారదశ ముందు రాబోతుంది. కాబట్టి మనందరం కూడా కలిసి మంచిగా ఉందాం. రేపు పొద్దున పునర్విభజన అయినప్పుడు అందరికీ ఆత్మకూరు నియోజకవర్గం కావాలని నాకు కూడా కావాలని దానికి మేము ట్రై చేద్దాం. కానీ అంతవరకు మనందరం కలిసిమెలిసిగా ఉంది. మీ అందరూ ఒక బాధ చెప్పిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులని పక్కన పెడుతున్నారని దానికి ఎలా మనం చేసుకోవాలా, అందరం కలిసి పోవాలి. జూనియర్లు సీనియర్లు కాకుండా ఎవరైతే పార్టీ జెండా పట్టుకున్నారో అందులో ఎవరైతే పార్టీ కోసం కృషి చేసిందో, ఎవరికైతే కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేసిందో వాళ్ళందరూ న్యాయం చేకూర్చే విధంగా మనం ముందుకు పోదాం. అలాగనే తండ్రి గారైన వీరారెడ్డి గారి ఆశయాలు ముందు తీసుకెళ్దాం అనుకో. పెద్ద ఎత్తున మీరు వచ్చిన